నమస్కారం, మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు. నా పేరు కృష్ణారెడ్డి. మనం వాస్తులో ప్రయోగాత్మక అధ్యయనం చేస్తూ వీడియోలు చేసి అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోస్ కింద వచ్చిన ప్రముఖమైన కామెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో ప్రశ్న మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది, చూడొచ్చు. సార్, మాది సౌత్ రోడ్డు ఉండి ఈస్ట్ ఫేసింగ్ లో సింహద్వారం ఉంది. టాయిలెట్ ప్రహరీ గోడకి అంటుకొని ఉంది ఉత్తర వాయువ్యంలో. ఇది దోషమా సార్? ఇది వారి ప్రశ్న. దక్షిణం రోడ్డు ఉన్న ఇంటికి వాస్తు సూచించిన వీడియోలో ఈ ప్రశ్న అడగడం జరిగింది మనని. ఇదేంటంటే ప్రశ్న, వాళ్ళది దక్షిణం రోడ్డు ఉన్న ఇల్లు. వాళ్ళ ఎంట్రన్స్ మెయిన్ ముఖద్వారం సింహద్వారం మనం తూర్పులో కానీ దక్షిణంలో కానీ ఏర్పాటు చేసుకోమని చెప్పాం. అదేవిధంగా తూర్పులో ఉంది. ఇప్పుడు వాళ్ళ ఎంట్రీ మెయిన్ గేట్, మొట్టమొదటి ఇంట్లోకి రావాల్సిన పెద్ద గేట్ ఎటుంటుంది అంటే ఖచ్చితంగా దక్షిణ ఆగ్నేయంలో ఉంటుంది. దక్షిణ ఆగ్నేయం నుంచి ఎంట్రీ అయ్యి దక్షిణ ఆగ్నేయం నుంచి ముందుకు ఈస్ట్ వైపు వచ్చి ఈస్ట్ ఈశాన్యం నుంచి వాళ్ళు ఇంట్లోకి లేదా ఈస్ట్ మిడిల్ నుంచి కానీ ఇంట్లోకి వెళ్తారు. ఈ క్రమంలో మనం టాయిలెట్లకు మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఆగ్నేయం ఇస్తాం, ఇంటి బయట టాయిలెట్లకు. కానీ ఇక్కడ ఎంట్రీయే మనకు దక్షిణ ఆగ్నేయం నుంచి ఉండడం వల్ల ఈ మెయిన్ గేట్కి అడ్డుగా కానీ లేదా తూర్పులో సింహద్వారం ఉండటం వల్ల తూర్పు ముఖద్వారానికి అడ్డుగా కానీ మొత్తానికి ఈ తూర్పు ఆగ్నేయంలో కానీ దక్షిణ ఆగ్నేయంలో కానీ మొత్తం ఈ ఆగ్నేయం ప్లేస్ లో టాయిలెట్స్ నిర్మించుకోవడానికి ఎట్టి పరిస్థితులు అవ్వదు. చాలా ప్లేస్ ఉంటే తప్ప. కాబట్టి ఈ రోజుల్లో చాలా ప్లేస్ ఉండదు కదా. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ టాయిలెట్స్ కి ఉత్తర వాయువ్యం కాబట్టి ఉత్తర వాయువ్యంలో ఏర్పాటు చేసుకున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఉత్తర వాయువ్యంలో కూడా ప్లేస్ తక్కువ ఉందో ఏం జరిగిందో తెలియదు, ప్రహరీ గోడకు అంటుకొని ఉంది. అది దోషమా అంటే ఖచ్చితంగా దోషమే. ఎందుకంటే మనకి మూలలు 4: ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఈ 4 మూలల్లో నైరుతి మూల మూత వేయవచ్చు. ఏదైనా ఉపగృహం కట్టి కానీ లేదా టాయిలెట్స్ అని స్టోర్ రూమ్ అని ఏదైనా కట్టేసి నైరుతిని మూసేయచ్చు పూర్తిగా, నో ప్రాబ్లం. కానీ వాయువ్యాన్ని, ఆగ్నేయాన్ని అలాగే ఈ ఈశాన్యాన్ని మూసివేయకూడదు. ఒకవేళ నైరుతి మూసి ఉంటే వాయువ్యాన్ని మూసినా పర్వాలేదు. మూయటం అంటే అక్కడ ఏదన్నా నిర్మించి దాన్ని క్లోజ్ చేశాము అని అర్థం. ఇక్కడ నైరుతి మూసాము అని వీళ్ళు చెప్పలేదు కాబట్టి నైరుతి మోయకుండా వాయువ్యం మోయకూడదు. కాబట్టి వాయువ్యంలో ఉన్న టాయిలెట్ గోడకు డిటాచ్ అయి ఉండాలి. ఖచ్చితంగా గోడకు అతుక్కొని ఉండకూడదు, ఇటు ఇంటికి అతుక్కొని ఉండకూడదు. తిరిగి రావడానికి ప్లేస్ ఉండాలి. ఆ విధంగా దాన్ని డిటాచ్ చేయండి. లేకపోతే మానసిక పరమైన సమస్యలు తలెత్తుతాయి. అవి ఇంట్లో ఉన్నాయేమో మీరు చూసుకోవచ్చు. అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మీరు వాయువ్యం మూత వేసిన దోషంలో ఉన్నారు, దాన్ని డిటాచ్ చేసుకోండి, పెద్ద ప్రాబ్లం ఉండదు. ధన్యవాదాలు. ఇదే విధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో పెడితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.